చెప్పండి. నన్ను కొంచెం బాత్రూమ్కి తీసుకెళ్తావమ్మా? లేకండి కర్మ. వెళ్ళండి. కోడల పిల్ల వీడొకడు, నా కర్మ. వస్తున్నా మావయ్య గారు. అమ్మా కోడల పిల్ల. మావయ్య గారు చెప్పండి మావయ్య. కాస్త టిఫిన్ పెట్టమ్మా. సరే మావయ్య, కూర్చోండి. ఇదిగోండి. కోడల పిల్ల మామూలుగా లేదు. స్వప్న, అబ్బాయి పిలుస్తున్నాడు, వెళ్ళు. సరే మావయ్య. అబ్బా, వెనక నుంచి సూపర్గా ఉంది. స్వప్న, చెప్పండి. కొంచెం కాఫీ తీసుకురా. ఒక్క నిమిషం తీసుకొస్తాను. అందరికి చెప్పాలి. తీసుకొచ్చేలోపే పడుకున్నారా? ఏమండి, తీసుకోండి. తాత ఏం చేస్తున్నాడు? వాష్రూమ్కి వెళ్ళారు. మరి నాన్న ఎక్కడ ఉన్నాడు? టిఫిన్ తింటున్నారు. సరే, లంచ్ బాక్స్ రెడీ చెయ్యి. సరే అండి. మావయ్య గారు, లంచ్ బాక్స్. లంచ్ తీసుకెళ్ళండి. ఇలా చూస్తున్నాడేంటి? చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఎందుకమ్మా లంచ్? మధ్యాహ్నం పొలానికి వస్తావు కదా, అక్కడికి తీసుకురా, తింటాను. పొలానికా? ఏ, అబ్బాయి వద్దన్నాడా? ఆహా, అలా ఏం లేదు మావయ్య. మరి ఇంకేంటి, తీసుకురా, ఉంటానే, బాయ్. ఏమే, నేను వెళ్తున్నా. ఏమండి, మర్చిపోయి వెళ్ళిపోతారా? లంచ్ బాక్స్ ఇదిగోండి. నేనేం మర్చిపోలేదులే. మనవరాలా, ఒకసారి లోపల రామ్మా. తీసుకోండి. చాలా మంచిగా ఉంది. నీ చేత్తో ఇచ్చావు కదా, థ్యాంక్ యూ. అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, మావయ్య గారు పొలానికి వెళ్ళిపోయారు. మరి నా పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం మావయ్య గారు.
ఈ మల్లెపూలు పెట్టుకో. చాలా బాగుంటావు. ఏం ఆనందం ఇచ్చావు. మంచిగా కోఆపరేట్ చేసావు. సరే నేను వెళ్ళనా? సరే వెళ్ళు వెళ్ళు. మళ్ళీ రేపు కూడా సేమ్ కప్లింగ్. మావయ్య గారు భోజనం. ఏంటి కూర? చేపల పులుసు. ఓ అవునా, దాన్ని నిన్ను అమాంతం మింగేస్తా. ముందు ఏ ఆకలి తీర్చమంటారు, మీద దాందా? ముందు దాన్ని తీర్చు, తర్వాత నాది నేను తీర్చుకుంటా. సరే కానివ్వండి మరి. ఆ డోర్ ఇయ్యి అయితే. ఓకే. రా కూర్చో తొడల మీద. లేమన్నానా? ఏంటి ఇబ్బందిగా ఉందా? అవన్నీ మీకెందుకు మావయ్య? నాకు ఒక డౌట్. చెప్పరా. రేపు నాకు కడుపు వస్తే మీ ఇద్దరికి కలిపి కొడుకా వాడు? అంతేగా. ఎందుకు ఆ నవ్వు? మీ కాన్ఫిడెన్స్ చూసి. సర్లే వెళ్ళు, పంచాయతీ ప్రెసిడెంట్స్ వస్తున్నారు. మన ఇద్దరిని ఇలా చూశారంటే పరువు పోయిద్ది. సరే. చాలా అందంగా ఉన్నావు. అవునా? ఎందుకుంటాను? రోజుకు 3 రౌండ్లు అవుతుంటే అసలు 3 రౌండ్లు అవుతున్నందుకు సంతోషంగా ఫీల్ అవ్వాలో లేదా నేను అన్యాయం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. సరోజ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? అదే ఏం చెప్పాలా అని. సర్లే, నా సంగతి చూడు. అసలే మూడ్లో ఉన్నాను. అన్నయ్య గారు. ఏంటమ్మా ఎప్పుడు లేని నన్ను పిలిచావు? అదా ఏదో చూసి ఉన్నట్టు వెళ్ళిపోతారేటి? అలా లోపలికి రండి కాఫీ తాగడానికి. ఇప్పుడా? టైం లేదే. సరే పద. రండనే తాగుదురు గాని. రండన్నయ్య గారు కూర్చోండి. చెప్పండి అన్నయ్య గారు. నీవే చెప్పాలమ్మా, ఎందుకు పిలిచినావు? స్వప్న ఇట్రా అమ్మా. చెప్పమ్మా. చూసారుగా అన్నయ్య, అది దాని పరిస్థితి. కొంచెం ఆలోచించండి అన్నా. దాన్ని అలా చూసే బదులు ఓ సంబంధం చూడొచ్చు కదన్నయ్య.
అసలే కట్నం ఇచ్చుకోలేక దాని దరిద్రం మార్చుకోలేక దాని బతుకు అన్యాయం అయిపోయేలా ఉంది. సర్లే చూస్తాను కానీ నీ కూతురైతే జీన్స్ ప్యాంట్ వేసిద్దా, మోడర్న్గా ఉండిద్దా? ఎందుకు వేసుకోదు? బొమ్మనే ఇట్టం వచ్చినట్టు మార్చుకుంటాము. అది మనిషి, ఆ మాత్రం మార్చుకోలేమా? సరే, వాడికి వీడికి ఎందుకు, నా మనవడికే ఇస్తా. నిజమా? ఆగాగు, నా పని పూర్తి చేస్తేనే. ఏటో చెప్పండి అన్నయ్య గారు. ఏం లేదు, నా ఆలనా పాలనా తనే చూసుకోవాలి. అంటే సంసారం కూడానా? అవును, వాళ్ళు లేనప్పుడు. సరే బాబు, పాపకు చెప్పి పంపిస్తాను. కానీ ఈ విషయం బయటికి తెలియనికుండా చూడండి, మీరే చూసుకోవాలి. అయితే సరే, నేను వెళ్తాను. స్వర్ణ, ఇలా రామ్మా, ఇలా కూసో. అమ్మా స్వర్ణ. ఏంటమ్మా? ఏమీ లేదు, నీకు లగ్గం కుదిరింది. అవునా? అబ్బా సిగ్గు, అంతా బాగానే ఉంది కానమ్మా, ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉందమ్మా. జర చూసి ఉన్నట్టు పోవాలా. అదేంటి? అదంతేనమ్మా. ఆ ముసలోడికి అప్పుడప్పుడు మూడొస్తే జర సోచాయించాల. అది తప్పు కాదా? తప్పే బిడ్డ, కానీ ఏడు చేద్దాం, పరిస్థితి అట్టా ఉంది. నువ్వు నేను కొంచెం అడ్జస్ట్ అవ్వాలా, జర ఫాలో కావాలా. చిచి, ఏం బద్మాషోళ్ళు ఏంటో. మనకు అప్పులు తీరాలన్నా, మీ నాన్నకి ఆరోగ్యం బాగవ్వాలన్నా, నీకు తోడు కావాలన్నా, పైగా పేద సంబంధం. ఒప్పుకో బిడ్డ, సుఖపడతావు కొంచెం. హలో అమ్మా, ఏంది ఇది? ఏం కొంపే ఇది? ఏటైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నా? ఇక్కడ బాగా వాసింది. అంటే అంటే ఏంటే ముసల్దానా? ఇలాంటి కొంపకిచ్చి తగలడ్డావు. అక్కడ తాత, ఇక్కడ మామ, రాత్రంతా మొగుడు. ఉప్మా అయిపోతుంది నా బతుకు. అదేంది బిడ్డ అట్టా ఏడుతున్నావు? కొంచెం వివరంగా చెప్పరాదే. ఏం జరిగిందంటే? సరే బిడ్డ, ఏడ్ చేద్దాం, లోకమే అట్టా ఉంది. నువ్వు నేను ఏడ్ చేయగలం, టైం ప్రకారం అట్టా చేసుకుంటా పోవడమే. అంటే వాళ్ళ ఆఫీస్కి పోగానే మీ తాతకి, పొలానికి పోయినప్పుడు మీ మావతో, నైట్ మంచం మీద నీ మొగుడికి. మరి పిట్ట పుడితే ఎవరికో అదే చెప్పు, ముగ్గురికా? వాళ్ళకి లేని బాధ నీకెందుకే పిచ్చి మొహమా? చూసి ఉన్నట్టు పో. ఒక ఆడదానికి ఇంతకన్నా ఏం కావాలా? సుఖమే కదా, ఒకరు కాకపోతే ఇంకొకరు ఎవరొకరు సుఖపెడతారు కదా. ఉంటాను మరి. నీ ఎంకమ్మ, నీకు దొరకాలి ఇలాంటి వాళ్ళు. కోడలి పిల్ల, ఒకసారి రమ్మ ఇటు. వీడొకడు ప్రాణానికి. మాయ, ఏంటిది? వదలండి. ఏ అరవకు, నా దాహం తీర్చు. మావయ్య, ఇది పద్ధతి కదా మావయ్య. మీరు అసలు మనిషేనా? నీ కొడుకు పిల్లని ఇలా చేస్తారా? సారీ బంగారం, నీ అందాన్ని చూసి ఆపుకోలేకపోయాను. నువ్వు ఒక మామూలు అమ్మాయి, నువ్వు ఇంత గొప్పింటికి కోడలుగా వచ్చావంటే అది నీ అదృష్టం. కొన్ని చూసి చూడనట్టు పోవాలి, అర్థం చేసుకో. అబ్బాయి ఇప్పుడు అలా రాడు కదా, రా.